గుడ్ మార్నింగ్. టీ సూపర్గా ఉంది. థ్యాంక్ యూ. హే, గుడ్ మార్నింగ్. నాకు మెహతా ఫైల్ తీసుకొచ్చివ్వు. చెప్పనా మెహతా కేసు ఫైల్ తీసుకొచ్చివ్వమని? ఇప్పుడు హఠాత్తుగా నీకేమైంది? పర్వాలేదు, నేనే తీసుకుంటాను. అసలు నువ్వు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? అంటే అంటే ఇంత రూడ్గా? రూడ్? నేను కేవలం పని చేయమని చెప్తున్నాను. సాహిల్, నీకేం కావాలో అది నీకు దక్కిందిగా, దాని గురించి ఆలోచిస్తూ ఉంటావా? ఇప్పుడు పని చూసుకుందామా? ఒక నిమిషం, నాకు కావాల్సిందంటే అర్థం ఏంటి? అలిషా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నాకు నువ్వు కావాలి. ప్రేమ నాతోనా? హ్యావ్ యూ లాస్ట్ ఇట్? నీ వయసెంతో చూడు, నాకంటే చిన్నవాడివి. సాహిల్, ఇవన్నీ ఈ ఇంటి లోపలే బావుంటాయి. ఈ విషయం బయటికి తెలిస్తే అంతా పూర్తయిపోతుంది. ఈ సమాజం ముందు నీ మొహాన్ని చూపించలేవు, నీ కుటుంబానికి కూడా. కానీ ఖచ్చితంగా అలా జరగదు. అలాగా? వీటన్నిటినీ ముందే నేను చూశాను, అన్నిటినీ గెలిచాను. నాకు నేర్పించకు. ఇప్పుడు మనం పని చూసుకుందామా? అలీషా తన స్థానంలో సరిగ్గానే ఉంది. ఎందుకంటే ఈ సమాజం ఈ బంధాన్ని ఎప్పటికీ అంగీకరించదు. కానీ ఇది సాహిల్ అర్థం చేసుకోగలడా? అలాగే సాహిల్ తన ప్రేమని ఈ సమాజం ముందు, అలాగే తన కుటుంబం ముందు సరైన విధంగా తెలియజేయగలడా? ఏం చేస్తాడు సాహిల్? హలో డాడ్. అలీషా, అలీషా, ఏంటి ఏమన్నావు? నా ప్రేమ ఈ 4 గోడల మధ్య ఉండిపోతుందన్నావు. అలీషా, నేను మా నాన్నతో మన గురించి చెప్పేశాను. అతను నిన్ను కలవడానికి వస్తున్నారు. నన్ను కలవడానికా? అవును, నీకోసమే. ఇంకెవరి కోసం వస్తారు? అలీషా, అలీషా.
అలీషా, నేనెప్పుడు నీతోనే ఉంటాను. నేను కూడా ఎప్పుడూ మీతోనే మీకు తోడుగా ఉంటాను. నన్ను వదిలి వెళ్ళనని దయచేసి నాకు ప్రామిస్ చెయ్యి. నీకు మాటేస్తున్నా, నేనెప్పటికీ నీతోనే ఉంటాను. సాహిల్, నీ బాధ ఏంటో నాకు అర్థమవుతోందిరా. నాకు బాధపడాల్సిన అవసరమేం లేదు. అలీషా పాస్ట్లో ఏం జరిగిందో నాకు అస్సలు తెలియదు. కానీ నేను తనని ప్రేమిస్తున్నాను, అంతే. బాబు, ఒకసారి కూల్గా ఆలోచించు. నా పాస్ట్ తనతోనే ఉందిరా, కానీ తనకి నాకు బంధం ఉందిరా. కానీ ఆ బంధాన్ని కదా పట్టించుకోకుండా వదిలేశారు. తనని మోసం చేశారు. మన కుటుంబ పరువుని కాపాడనరా, అంతే. అంతేగాని వేరే ఏ తప్పు చేయలేదురా. కుటుంబానికి వ్యతిరేకంగా కాదు. ఇప్పుడు నాకు తెలిసి ఆ శిక్షే మీకు పడినట్టుంది. అండ్ ప్లీజ్
దయచేసి నాకు అలీషాకి మధ్య రావద్దు. సాహిల్, ఛే, అలీషా, సమీర్, సమీర్, ఎలా ఉన్నావు? బాగున్నాను. నువ్వెందుకు ఇలా చేశావు? నా పరిస్థితి ఎలా ఉంది? ఆ, నీ బాధల్ని అర్థం చేసుకోగలను. అలీషా, ప్లీజ్ సాహిల్కి అర్థమయ్యేలా చెప్పు. ఇప్పుడు జరుగుతున్న విషయాలు కరెక్ట్ కావు. నేనెలా చెప్పగలను? ఆ రోజు నీ పరిస్థితి అలా ఉంటే ఈరోజు నా పరిస్థితి ఇలా ఉంది. ఇన్ని రోజుల తర్వాత నాకిప్పుడు ప్రేమ దక్కింది. అలాంటప్పుడు అలీషా, దీన్ని నువ్వు ప్రేమ అంటున్నావా? ఈ ప్రేమ వల్ల నా కొడుకు జీవితం నాశనం అయిపోతుంది. నా జీవితం లాగానేనా? సూటిగా చెప్పు, నా కొడుకుని వదిలేయడానికి నీకేం కావాలి? నువ్వు నన్ను అంగీకరిస్తావా? హా? నన్ను పెళ్లి చేసుకుంటావా? నాకు తెలుసు, నువ్వు ఇది వినగానే నీ మాట పడిపోతుందని. అందుకే నాకు ఎప్పుడైతే తెలిసిందో సాహిల్ నీ కొడుకని, అప్పుడే డిసైడ్ అయిపోయాను నీ మీద రివెంజ్ తీర్చుకోవాలని. నిన్ను చంపేయాలనిపిస్తోంది. మరెందుకు ఆగిపోయావు? తీసేయి, చంపే. సాహిల్, సమీర్ ఇప్పుడు నన్ను చంపేస్తానని బెదిరించి వెళ్ళాడు. నువ్వే చెప్పు, ఇందులో నా తప్పే ఉంది. అలీషా, నువ్వు అస్సలు దిగులు పడకు. నీకు తోడుగా నేనున్నాను. నీకేం కానివ్వను. ఒకవేళ నన్ను చంపడానికి వస్తే? అప్పుడు వేరే దారి లేదు. ఏ తండ్రి కొడుకు మధ్య జరగంది జరుగుతుంది.
అలీషా, నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ ఒక్క కండిషన్. నువ్వు వీణ్ణి మర్చిపోవాలి. అసలు మీరేం మాట్లాడుతున్నారు? తను ఇష్టపడిన విషయాన్ని. లేదు సాహిల్, లేదు. ఆయన మన ఇద్దరిని విడదీయాలనుకుంటున్నారు. ఆయన మాటలు నమ్మకు. అంతా నాటకం. నాటకం నాదా నీదా? ఇక చాలు, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి డాడ్. రే సాహిల్, నీకెందుకు అర్థం కావట్లేదు? నాకంతా బాగానే అర్థమవుతోంది. ఇప్పుడు నాకు అలీషాకి మధ్య ఎవరూ రాలేరు, మమ్మల్ని ఎవరూ విడదీయలేరు. నువ్వు దిగులు పడుకో అలీషా. ఓకే, మీ ఇద్దరి మధ్య అంత ప్రేమ ఉంది, అయితే పెళ్లి చేసుకోనరా. ఇంతకన్నా గొప్ప విషయం ఏముంటుంది? సరే, తండ్రి కొడుకులు ఇద్దరు ముందు బయటికి వెళ్ళండి. వెంటనే ఇంట్లోంచి బయటికి వెళ్ళండి. ఇంట్లోంచి బయటికి వెళ్ళండి. చాలు, నా కోరిక నెరవేరింది. ఇక నేను ఏ నాటకాలు చూడలేను. ముందు ఇంట్లోంచి బయటికి వెళ్ళండి. నువ్వేం మాట్లాడుతున్నావు అలీషా? ఇక మీదటే మీ నాన్న నువ్వు పడే బాధను చూడబోతున్నాడు. ఇన్నేళ్ల మించి నేను పడుతున్న బాధని. కానీ మా నాన్న చేసిన తప్పకి నేనేం చేయగలను? నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీకు అర్థం కావడం లేదా? నీ మీద ఎలాంటి ప్రేమ లేదని నేను ముందే చెప్పాను కదా. వెళ్ళు, ముందు ఇంట్లోంచి బయటికి వెళ్ళు. వెళ్ళిపోమ్మని చెప్తున్నానా? నేను నిన్ను చంపేస్తాను. సాహిల్! సాహిల్! రే సాహిల్, తనని వదిలేయరా. నన్ను వదలండి. ఇందులో అసలు నేరస్తుడెవరో మనం ఖచ్చితంగా చెప్పలేం. సాహిలా, అమీరా లేక అలీషానా? కానీ ఇందులో ఒక్క విషయం ఉంది. తెలుసో తెలియకో చేసిన నేరం వల్ల ఒక వ్యక్తి ప్రాణం పోయింది. దానికి బాధ్యులు ముగ్గురు కూడా. ఈ ముగ్గురు తమ ప్రేమ విషయంలో పట్టుదలగా ఉండి తప్పు చేశారు. ఈ నేరం సిరీస్లో తర్వాత ఎపిసోడ్లో కలుసుకుందాం. నమస్కారం.